ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 3వ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, సంసారం, కుటుంబ బలం, యోగ బలం, అనుకున్న కోరిక, రాజకీయ రంగంది, కళారంగంది, కుటుంబ స్థానంది, ఆరోగ్య స్థానంది, చదువు స్థానంది, చేసే పనిది ఎలా ఉంది చూడు. జానకిరామ్ ప్రశ్న యోగం మిథున రాశి వారి జాతకం ఎలా ఉంది? మిథున రాశి వారి జాతకంలో చెప్పాలంటే అండి, వారి పేరు మీద మాత్రం ఏ దేవుడు రాలేదండి. మామూలుగా వచ్చింది వారి పేరు మీద మామూలుగా చిట్టి వచ్చిందండి. జ్యోతిష శాస్త్రంది వచ్చింది. నవగ్రహాల్లో రాహు మాత్రం మంచి బలంలో ఉన్నాడండి. వారి పేరు మీద యోగ స్థానంలో ఉన్నాడు. రాహు ఉచ్చస్థానంలో ఉన్నాడు. రాహు ఉచ్చస్థానంలో ఉన్నందు వలన మాత్రం వారికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. అలాగే గురుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. గురుడు ఉచ్చస్థానంలో ఉన్నందువలన ధనం ఏదో రకంగా అందే అవకాశాలు ఉంటాయి. వారి పేరు మీద ధనం మూలం జగత్ అంటారు. సూర్యుడి చుట్టూ చంద్రుడు తిరుగుతాడండి. చంద్రుడి చుట్టూ భూమి తిరుగుతండి. భూమి చుట్టూ మనుషులు తిరుగుతారండి. మనుషుల చుట్టూ ధనం తిరుగుతాడండి. ధనం చుట్టూ ప్రపంచం మొత్తం తిరుగుతుందండి. వారికి ధనం ఏదో రకంగా అందే అవకాశం ఉంది కాబట్టి వారికి ఎక్కడ పోయినా అనుకున్నది సాధించే అవకాశం ఉంది. ఈ మిథున రాశి వారి జాతకంలో దశమ స్థానంలో శని ఉంది కాబట్టి దశమ దరిద్రం లెక్క ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే దశావతారం లెక్క మాత్రం వారు 10 రకాలుగా ఏదన్నా ఒక పని చేసి సాధించే అవకాశం ఉంటుందండి. ఈ మిథున రాశి వారు ఏ పని చేసినా కానీ 1కి 3 సార్లు ఆలోచించి చేయడం మంచిది. ముఖ్యంగా మృగశిర నక్షత్రం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి. ఈ మృగశిర నక్షత్రం వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం, అలాగే పెద్దల ఆస్తి ఉన్నా, స్థలం ఉన్నా, భూమి ఉన్నా అమ్మకుండా ఎంత రిస్క్ వచ్చినా అమ్మకుండా నిలుపుకోవటం మంచిది. 3వది మాత్రం పెద్దల గౌరవం కాపాడటం మంచిది. 4వది పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది. 5వది వివాహ బలం మాత్రం చూడాలంటే తొందరపాటు పడకపోవడం మంచిది. 6వది మాత్రం కుటుంబానికి ప్రాముఖ్యత ఇవ్వడం మంచిది. 7వది వీరి జాతకంలో మాత్రం విరోధాలు పెట్టుకోవడం మంచిది. 8వది అందరితో సన్నిహితంగా ఉండటం మంచిది. 9వది వీరి జాతకంలో చూడాలంటే చేసే వృత్తి మీద అది మామూలు పని నుంచి పడితే మాత్రం పెద్ద మినిస్టర్ పదవి వరకైనా సరే మాత్రం చాలా యోగ బలంలో చేయటం మంచిది. తీసి పడేయకుండా కలిసి వస్తుంది. కానీ మీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ధనం మాత్రం నిలకడ ఉండదండి. వ్యాపారస్తులకు తిరుగు ఉండదండి. ఆరుద్ర నక్షత్రం వారికి అద్భుతంగా ఉన్నదండి. ఈ ఆరుద్ర నక్షత్రం వారు మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా ఆ పరమేశ్వరుడికి పూజ చేయాలి. మీరు వందలాదిగా చేయాలని ఏం లేదండి. మనస్ఫూర్తిగా 5 నిమిషాలైనా సరే 10 నిమిషాలైనా సరే ఆ నీటి అభిషేకం చేసినా కలిసి వస్తుంది. రుద్రాభిషేకం చేసినా కలిసి వస్తుంది. పాలాభిషేకం చేసినా కలిసి వస్తుంది. అలాగే మాత్రం వీరు జ్యోతిషంలో భస్మాభిషేకం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. వీరి జాతక బలానికి మాస శివరాత్రి రోజు చేయాలండి.